హాయ్ అందరికీ. ఈరోజు హైలైట్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్. అదేంటి నిన్న కెప్టెన్సీ టాస్క్ అయ్యింది కదంటే సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా కెప్టెన్ అయ్యారు. బిగ్ బాస్ నిఖిల్కు పవర్ ఇచ్చారు కదా, ఆ పవర్ ద్వారాగా నిఖిల్ కూడా కెప్టెన్ అయ్యే అవకాశాన్ని నిఖిల్కి ఇచ్చారు. ఇప్పుడు నిఖిల్, గౌరవ్ గుప్తా ఎవరినైనా ఎంచుకోమన్నారు. అందులో సుమన్ శెట్టిని కానీ గౌరవ్ గుప్తా కానీ ఇద్దరిలో ఎవరితో అయినా గేమ్ ఆడి వారిలో ఒకరుగా కెప్టెన్ అయ్యే అవకాశం నీకు ఉందనగాన నిఖిల్ గౌరవ్ గుప్తాని ఎంచుకున్నాడు. అయితే ఈరోజు నిఖిల్కి గౌరవ్ గుప్తాకి గేమ్ అయితే జరిగింది. ఈ గేమ్ ఏంటంటే ఇటు ఇటు తాడులు పెట్టి ఆ తాడులకి ఇసుక మూట బ్యాలెన్స్ చేయడం అన్నమాట. అయితే ఎవరైతే మీకు కెప్టెన్గా ఇష్టం లేదో వాళ్ళకి అన్ని ఇసుక మూటలు పెట్టమని హౌస్ మేట్స్కి అందరికీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఆ టాస్క్లో నిఖిల్కి ఒకవైపు 5 మూటలు, ఒకవైపు 3 మూటలు ఇసుక మూటలు పెట్టారు. గౌరవ్ గుప్తాకి ఒకవైపు 3, ఒకవైపు 2 పెట్టారు. అదే అంత బరువు ఇచ్చడానికి నంజోలేదు. ఈ టాస్క్లో నిఖిల్ మాత్రం ఎక్సలెంట్గా బ్యాలెన్స్ చేశాడు. కానీ నిఖిల్కి ఎక్కువ మూటలు పెట్టడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయాడు. గౌరవ్ గుప్తా గెలిచాడు. గెలిచాక ఇప్పుడు మరో టాస్క్ సుమన్ శెట్టికి, గౌరవ్ గుప్తాకి ఇంటి సభ్యులు ఏ పనులు పురమాయించాలనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ అన్నమాట. టాస్క్ ఏంటంటే ఇప్పుడు మాధురి గారు ఫుడ్ మానిటరింగ్ నాకే కావాలంటారు. హౌస్ అంతా ఒక గందరగోళంగా ఉందన్నమాట. ఇదంతా ఏం చేయాలో అర్థం కాక సుమన్ శెట్టి, గౌరవ్ గుప్తా తలలు కొట్టుకున్నారు. మాధురి గారేమో ఇప్పటి వరకు ఫుడ్ మానిటరింగ్ మీరే కదా మెయింటెనెన్స్ చేశారు, మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు మేము కొత్తగా వచ్చాం కాబట్టి మాకు కూడా అవకాశం కావాలి, ఫుడ్ మానిటరింగ్ మాకే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఆయిషా ఏమో నేను ఇంకా వాషింగ్ డిపార్ట్మెంట్లో ఉండలేను, నాకు కిచెన్ డిపార్ట్మెంట్ కావాలనేసి ఆవిడ డిమాండ్ చేశారు. భరణి గారేమో ఫుడ్ మేనేజర్గా నాకు కావాలని భరణి గారు అడిగారు. అయితే ఇక్కడ గౌరవ్ గుప్తా అయితే తనూజ గారికి ఫుడ్ మానిటరింగ్ ఇస్తే బాగుంటుందని గౌరవ్ గుప్తా సుమన్ శెట్టి డిస్కషన్లో ఉంటే సుమన్ శెట్టికి భరణి గారికి ఇవ్వాలని ఉంది, గౌరవ్ గుప్తాకి తనూజ గారికి ఇవ్వాలని ఉంది. ఇలా వాదాపవాదాలు జరుగుతున్నాయి. అయితే మీ ఉద్దేశం ఏంటుందో కామెంట్ చేయండి.